హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ నేను వచ్చేసి 1 ఇంచు అల్లం ముక్కను కట్ చేసుకున్నాను. అండ్ ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని అండ్ పచ్చిమిర్చి సో ఒక 5-6 తీసేసుకొని సో ఒక 2 అయినా పర్లేదు. సో ఇలా తుంపేసి వేసేసేయండి. కానీ బాగుంటుంది ఇలా చేసుకుంటే గ్రేవీ కర్రీ కూడా. సో దీనికి టమాటా ఏం అక్కర్లేదు అనమాట. ఒక 4 పచ్చిమిర్చి ఇలాగే కట్ చేసుకొని మంచిగా స్పైసీ తగ్గట్టు మంచిగా మిక్సీ పట్టేసుకోండి అనమాట. సో ఈ మాదిరిగా ఉండాలి. కానీ ఇలా ఉంటే చాలు, కచ్చాపచ్చగా ఉన్నా పర్లేదు. ఇంకా రోల్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక బాండి పెట్టేసుకొని సో దాంట్లో ఒక 2 స్పూన్ వేసే బదులు 2.5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది మంచిగా హీట్ అయినాక సో మనం ఇది చేసేసుకున్న మసాలా ఉంది కదా, సో అవి కూడా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అవి పచ్చివాసన పోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా సో వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఆలోపు మనం కొంచెం పసుపు ఉప్పేసి సో చికెన్ కడిగేసుకొని సో పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. మేము కేజీ చికెన్ తెచ్చుకుంటే సో దాంట్లో ఒక 1/2 కిలో గ్రేవీ చేసుకుంటున్నాం. సో బాగుంటుంది. ఒకసారి చేసుకుంటే 2 పూటలు ఈజీగా తినేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. గ్రేవీ కూడా మంచిగా చిక్కగాను అన్నంలో తినేటప్పుడు కూడా కమ్మగా ఉంటుంది అనమాట. సో ఇలా అంతా వేసేసుకొని సో కాసేపు అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో పేస్ట్ అంతా వేసేసుకొని సో కాసేపు అలా ఫ్రై చేసుకుంటే ఆ పచ్చిదనం అంత వాసన పోయి సో మంచిగా ఉంటుంది అనమాట. అండ్ వీడియో ఇప్పుడే కొత్తగా చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయండి. సో లైక్ చేస్తే నా వీడియోలో ఇంకొంతమంది వరకు రీచ్ అవుతుంది అనమాట. ఇంకొంతమంది దాకా రీచ్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు మనం కడిగేసిన చికెన్ ఉంది కదా, సో అవి వేసేసి సో ఎంత చికెన్ ఉంటే మీరు ఎంత తెచ్చుకుంటే అంత వేసేయండి. సో పర్లేదు అనమాట. సో లైట్గా పసుపు వేసి ఉప్పు వేసి కడిగేసుకుంటే ఆ నీచు వాసన అనేది పోతుంది. సో అంతా పోదు, ఎంతో అంతా పోతుంది. ఆ స్మెల్ అనేది పోతుంది అందనమాట. సో నీచు వాసన అనేది పోతుంది పసుపు వేసి కడిగేసుకుంటే. సో ఏమైనా ఉన్నా సో క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఏమైనా క్లీన్ అయిపోతుంది. సో దాని తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి ఉప్పు వేసుకొని అండ్ కలిపేసుకొని సో కాసేపు అలానే మగ్గనిద్దాం అనమాట. సో మగ్గుతుంది. సో ఆ మగ్గిలోనే అంటే వాటర్ ఎక్కువ పోయాల్సిన అవసరం లేదన్నమాట. సో అవి ఉన్న వాటర్ చికెన్ గ్రేవీకి సెట్ అవుతుంది అనమాట. ఒక టీ గ్లాస్ మనం తాగే టీ గ్లాస్ అంతా సో నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. సో ఆ ప్రాసెస్ నేను చెప్తాను. ఆలోపు ఇంకొక 1/2 కిలో చికెన్ ఉంది కదా, సో దానికి ఏం చేయాలి రెసిపీ అనేది ఆలోచన చేయండి. సో ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను. చికెన్ పకోడా అండ్ కేఎఫ్సీ. సో ఇంట్లోనే హోమ్ రెమెడీ ఎలా చేసుకోవాలి చికెన్ కేఎఫ్సీ అండ్ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. చికెన్ ఫ్రై మాత్రం సో ఒక్కసారి అలా కూడా ట్రై చేయండి. సో ఇదైతే అయిపోతుంది. ఆలోపు నేను అంతా మ్యాగ్నేట్ చేసుకుందామని సో వేరే రెసిపీ కోసం సో అవన్నీ మ్యాగ్నేట్ చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇలా చికెన్ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ చేసుకున్నా ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ముక్క కూడా ఈజీగా ఉడుకుతుంది అనమాట మనకి ఇలా. సో మన మసాలా అంతా సో ముక్కలకి పట్టాలి అండ్ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి పోవాలి కాబట్టి ఇంకిపోవాలి కాబట్టి సో మనకి మ్యాక్సిమం ఎంతో అనుకున్న హై ఫ్లేమ్లో పెట్టుకోని కన్నా సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. దాంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఒక ఇంచే వేసారా సో మనకి నాన్ వెజ్ అంటే కంపల్సరీ మనకి స్పైసీనెస్ ఉండాలన్నమాట. నాన్ వెజ్లో ఎప్పుడైనా సరే స్పైసీనెస్గా ఉంటేనే బాగుంటుంది. సో మీకు స్పైసీ ఎక్కువ తింటే పర్లేదు, సో తక్కువ తింటే కొంచెం తగ్గించుకోవేసుకోండి. కారాన్ని బట్టి అలా కారం మెజర్మెంట్ ఎక్కువ వేసుకోండి. సో మేమైతే కారం కొంచెం ఎక్కువ తింటాం. సో 2 స్పూన్ల కారం వేసేసుకున్నాయి. సో 1 స్పూన్ 1/2 స్పూన్ ఏమో ధనియాల పౌడరు అండ్ గరం మసాలా చికెన్ మసాలా అన్నీ వేసేసుకొని సో అన్ని మసాలా వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది. చికెన్ కూడా గ్రేవీనెస్ ఉంటుంది, స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో చపాతీ పుల్కా బకారా రైస్ అండ్ బిర్యానీ కాంబినేషన్కి వైట్ రైస్ మీద అన్నిటి మీద చాలా బాగుంటుంది. నేను ఒక టీ గ్లాస్ వాటర్ పోసిన, ఎందుకంటే ఆ మసాలా ఆ కారాలన్నీ ముక్కకు పట్టాలి కాబట్టి. సో దానికోసమే వాటర్ వేస్తే కొంచెం గ్రేవీ అనేది థిక్గా వస్తుంది అనమాట. బాగుంటుంది అసలు అయితే. అలా ఒకసారి వేసి చూడండి. వాటర్ వేయడం వల్ల సో పులుసు ఏమి అవైపోదు. సో పులుసులు మనం తింటూనే ఉన్నాం. ఒక టీ గ్లాస్ అంతా నేను చూపించినంత మీ టీ గ్లాస్ అంతా వేసేసుకుంటే ఆ గ్రేవీ అనేది బాగుంటుంది. దాంట్లో కొద్దిగా ఒక 5-6 రెమ్మల కరివేపాకు వేసేసి అవి కూడా కాసేపు అలానే ఉంచాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది అనమాట. ఆ గ్రేవీ అనేది బాగుంది. లివర్ ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందో, అది ఇత్తంటేనే సో ఇరిగిపోయింది అనమాట. సో అంత బాగుంటుందండి. సో గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. సో చూసారా థిక్గా వచ్చింది గ్రేవీ.
ఈ టమాటాలు అవన్నీ వేసే బదులు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చేస్తుంటే మనకి ఏదైనా ఫుడ్ ఒకసారి వెంటనే నచ్చేస్తూ ఉంటాయి. సో టేస్ట్ని బట్టి అనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. సో అలానే సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే వండిన పాత్రలో ఉంచకుండా సో వేరే ఒక గిన్నెలో తీసేస్తే బాగుంటుంది అనమాట. సో అలా ఒకసారి ట్రై చేయండి, మీకు వస్తుంది కదా. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.